ఈ సంవత్సరం భవానీమాల 11 రోజుల దీక్షలో లాస్ట్ రోజు అలా మా గురు భవానీ గారు ఇడుములు కట్టేటప్పుడు ఇలా హారతి అయితే వెలిగిస్తారు. అయిపోయిన తర్వాత వెనక్కి తిరగకుండా వెనక్కి వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టాలి. అలా కొబ్బరికాయ కొట్టాక అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే మా పేటకం కాడికి వెళ్ళాలి. ఈ సంవత్సరం మేము ట్రైన్ లో వెళ్ళాము. విజయవాడ వెళ్ళాక మనం అమ్మవారి కంటే ముందు కృష్ణానదిని చూస్తాము. అలా కృష్ణానదిలో స్నానాలు చేసిన తర్వాత మనం అమ్మవారి దగ్గర దర్శనానికి అయితే వెళ్తాము. మేము కరెక్ట్ గా దశమి రోజు వెళ్ళాం కాబట్టి చాలా రష్ గా అయితే ఉంది. అసలుకైతే అమ్మవారి మాల 21 రోజు గానీ 27 రోజులు గానీ వెయ్యాలి. కాలేజ్ వల్ల కుదరదని 21 రోజు దీక్ష చేయలేకపోయాను. కుదిరితే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ 21 రోజు దీక్ష అయితే చేస్తాను. ఈ సంవత్సరం మాల వేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్నారు. 11 రోజులు దీక్ష, 3 గంటలకు లేవడం, నైట్ 12 అయ్యే వరకు పూజలు చేయడం, ఇవన్నీ బెజవాడ కనకదుర్గ అమ్మవారిని చూసేసరికి ఏమీ ఉండవు అసలు. అలా అమ్మవారిని మాలలో దర్శించుకున్న తర్వాత మాల సమర్పించడానికి అయితే వెళ్ళాలి. అలా కొంతమంది పండితులు మాలలు తీసి మన చేతిలో పెడతారు. మాల తీసుకుని కృష్ణానదిలో కలుపుతాం. నుంచి కాలేజ్ వీడియోలు పెడతాను. సబ్స్క్రైబ్